నాయకుడి అనుచరులు కూడా కలుపుకెళ్ళాలి. ఇప్పుడు మీరు సబేటరీ చేశారు, నేను అప్పుడు ఛానల్ హెడ్గా ఉన్నా, నేను పదశేఖర్ అంటున్నాను కాబట్టి మన ఇద్దరికి చనువు ఉంది కాబట్టి ఇంతవరకు ట్రావెల్ అయ్యి, అలా కాకుండా ఏమయ్యా ఏం శేఖర్ నువ్వు అంటూ నేను మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో నమస్కారం పెడతా, ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకుంటావు, నువ్వే అంత లేదు పోరా అనుకుంటావు, ఎందుకు నీదో నువ్వు బ్రతుకుతావు. అట్లాగే వీళ్ళకైనా సరే కార్యకర్త అనేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే, బీజేపీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మది మొన్న చూశాను, వర్మ కార్యకర్తలు ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు అక్కడ జనసేన వాళ్ళని ఆపేశారు. పవన్ కళ్యాణ్ ఏదో హోటల్లో ఉన్నాడట ఉంటే, అప్పుడు ఆ రోజున వీడియోలు ఆడియోలు కూడా వైరల్ అయినాయి కదా, ఆయన హోటల్లో ఉంటే జనసేన వాళ్ళనేమో ఆపేశారు, వీళ్ళని లోపలికి పోనిచ్చారు తెలుగుదేశం వాళ్ళు. మేమందరం ఎదవలమా అనే ఫీలింగ్. ఇది మనం ఏమనుకుంటాం, చాలా లైట్ అనుకుంటాం, ఎవరో ఒకటే ఇద్దరు అనుకుంటాం. కానీ అక్కడ ఏమవదు, వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకించరు, కానీ రోజు తిరగడం తగ్గించేస్తారు, వాడి ఓటు ఆడేస్తాడు. ఎలక్షన్లలో వాడి ఓటు ఆడు కాదు కార్యకర్త వేయాల్సింది, వాడు 10 మందిని పట్టుకొస్తేనే విజయం. ఇది మిగతా చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేనకి కొంతవరకు కలిశారు, కానీ అందరినీ కలుపుకెళ్లే దగ్గర మిస్ అవుతుంటారు. రెండవది ఏంటంటే, కాపులలో ఫీలింగ్ వచ్చేటప్పటికి మా వాడిని తొక్కేశారు అనే ఫీలింగ్, మావాడు అపరత్యాగధనుడు అంటే, ఈ మాట అంటే తిట్టుకోవచ్చును కానీ నాకు కనబడుతున్న లక్షణం చాలా మంది